సంక్షోభంలోనూ సంక్షేమం 100 రోజుల పాలనలో చంద్రబాబు ఘనత మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మంగర గ్రామంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్పంచ్ వాస కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే వేగుల ప్రసంగించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3,000గా ఉన్న సామాజిక పెన్షన్ను ఒకేసారి 4,000కు పెంచి ఇది మంచి ప్రభుత్వమని ప్రజలచే మన్నన పొందారని వేగుల కొనియాడారు. ఈ నెల 1వ తేదీన బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ నగరం ముంపుకు గురైతే సీఎం చంద్రబాబు స్వయంగా 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో రేయి పగలు పర్యటించి బాధితులకు సహాయ సహకారాలు అందించారన్నారు. వచ్చే దీపావళికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు హామీ నెరవేర్చే దిశగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే దశల వారీగా ఎన్నికల హామీలు నెరవేరుస్తారని వేగుల భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, చిట్టిబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్న, బాబు, ఎన్ఎం రామ్జీ, చుండ్రు రాంబాబు, షేక్ కరీం, ఎంపీడీఓ కొండలరావు, తహసీల్దార్ చిన్నారావు, ఐకేపీ ఏపీఎం దుర్గా ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్, స్థానిక సంస్థల ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, అధిక సంఖ్యలో కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజున నెలకి 15,000 రూపాయలు వేసి వాళ్ళు ఆర్థిక పరిపుష్టి కాకుండా అనారోగ్యం నుండి ఆరోగ్యానికి లోనవడానికి కారణమైనటువంటి ఈ మంచి ప్రభుత్వానికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం సభ్యులకు, ఆడపడుచులకు, జనసేన సభ్యులకు, అందరికీ బీజేపీ సభ్యులకు అందరికీ నా నమస్కారం. అది మీ అందరిలోనే జరిగింది. 2 ఎంపీటీసీ వేస్తే పోటీ ఒక ఎంపీటీసీ దౌర్జన్యంగా మొత్తం పోటీ చేద్దాన్ని అభివృద్ధి కాకుండా తీసి పారేశారు. బెదిరింపులు ఒక రకం బెదిరింపులు కాదు, రకరకాల బెదిరింపులు. మరి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా ఈ గ్రామాల్లో కూర్పిల్లి, ఈ 2 గ్రామాల్లో ఏదో కులరాజకీయం చేసి నాశైన వాళ్ళకి మరి గతంలో ఇదే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజు పంచాయతీ అభివృద్ధికి 7 ఆ డబ్బుతో ఇల్లే అవుతుందో కానీ ఏదో వేణికి మన చన్నీళ్ళకి మేము వేణికి చన్నీళ్ళకి సాయం కింద కొంత ఉండాలి కాబట్టి మనకి 1,50,000 జగన్మోహన్ రెడ్డి 30,000 పెంచారు. చాలా సంతోషం. కానీ జగనన్న కాలనీలో కట్టుకుని ఓడికేస్తాం. పాత వాళ్ళు ఎవరికి ఇవ్వం. పాత వాళ్ళు అందరూ తెలుగుదేశం వాళ్ళు, పాత కాంట్రాక్ట్లు అందరూ తెలుగుదేశం వాళ్ళు. పాత వాళ్ళు ఎవరికి డబ్బులు ఇవ్వం. కానీ పాత కాంట్రాక్ట్ కట్టిన బిల్డింగ్లు కానీ ఆఫీసులు కానీ రోడ్లు కానీ వాడుకుంటాం అని చెప్పి మొత్తం పేమెంట్ అని ఆపేశారు. 5 ఏళ్ళు ఎవరికి ఇవ్వలేదు. హైకోర్టుకి వెళ్ళి తిరిగితే కొంతమందికి ఇచ్చారు. ఇవాళ హౌసింగ్ సంబంధించి మన నియోజకవర్గంలో 3,500 మందికి మొత్తం ఆపేశారు. కొంతమందికి 1 రూపాయి పడింది, కొంతమందికి 40,000, 50,000, 1,00,000 పడింది. కానీ ఎవరికి కూడా ఇవ్వకుండా 5 ఏళ్ళ నుంచి పక్కన పెట్టారు. దాన్ని మన ఎలక్షన్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకు పాత పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని తిరిగి రాగానే ఇచ్చే బాధ్యత మాదని. ఇప్పుడు ఆ రకంగా మా అధికారులు తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతూ ఉంటే దాంట్లో మన కపిలేశ్వర మండలానికి సంబంధించి 1,376 మంది 1 రూపాయి పడి 1,49,999 రావులు కొంతమంది ఉంటారు. 20,000, 30,000, 1,00,000 రావులు కొంతమంది ఉంటారు. ఏ రకంగా 1,376 మంది. ఇందులో 1,320 మంది అధికారులు తిరిగినప్పుడు ఫోటోలు తీసుకుని ఇంటి కూర్చొని 55 మంది హైదరాబాద్ వెళ్ళారనో ఎంటర్ తోకలేదనో వాళ్ళకి ప్లేస్లో అవ్వలేదట. మరి ఎంకర గ్రామంలో అయితే 370 మందిని ఆపేశారు పేమెంట్ ఇవ్వకుండా. 357 మంది దొరికారు. 13 వేరే గ్రామాలకు వెళ్ళమో ఇదే రకరకాల కారణాలతో వాళ్ళు దొరకలేదని చెప్పి అధికారులు